8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. 9వ శ్లోకం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వే ఏష వో స్పృష్ట కామదు. 11వ శ్లోకం. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమాప్స్యథ. 12వ శ్లోకం. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితాః తద్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ బోలో గ్రంథ శ్రీమద్ భగవద్గీత की जय. श्री राधारमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. సో ఈరోజు మానవుడి జీవితంలో యజ్ఞాల యొక్క పాత్ర గురించి భగవంతుడి ద్వారా మనం తెలుసుకుందాం. సో భగవంతుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా మానవుడు తన యొక్క విద్యుక్త ధర్మాన్ని శ్రద్ధగా నిర్వహించాలి. విద్యుక్త ధర్మం అంటే భగవంతుడు మనందరినీ కూడా 4 వర్ణాలు 4 ఆశ్రమాలుగా విభజించారు. 4 వర్ణాలలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వీళ్ళందరికీ కూడా కేటగిరీస్ అన్నట్టు ఎవరి బాధ్యత వాళ్లకు భగవంతుడు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు 4 ఆశ్రమాలు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ధర్మాలను నిర్వర్తించాలి. ఆ ధర్మాలను నిర్వర్తించడమే ఉత్తమమైనటువంటి కార్యం అని చెప్పేసి చెప్తున్నారు. సో దీంట్లో మానవుడు ఈ దేహాన్ని పోషించుకోవడానికి కొరకే జీవించకూడదు. అలా అయితే మనము ఈ సృష్టిలో ఓవరాల్గా 84 లక్షల జన్మల్లో మనము 80 లక్షల జన్మల్లో ఆహార నిద్ర భయమైతున్నంచ ఆహారము, నిద్రించడము, పిల్లల్ని మైత్ర సుఖము, మరణాన్ని రక్షించుకోవడానికి ఈ 4 పనులు చేయడానికే మనము 80 లక్షల జన్మల్లో ఆ విధంగా జీవించి మానవ జన్మను తీసుకున్నాం. మానవ జన్మ ఎందుకు తీసుకున్నామంటే ఆహార నిద్ర భయమైతునంచ సమన్యమేతత్ పశుభిర్నరాన ధర్మోహితేశో అధికో విశేష ధర్మేణ హీన పశుభి సమాన. ఈ ఆహారము తీసుకోవడము, నిద్రించడము, తర్వాత మైథున సుఖము, తనంతా రక్షించుకోవడము మానవులలో ఉంటుంది, జంతువుల్లో ఉంటుంది. సామాన్యమేతత్ పశుభిర్నరాన, మనలకు పశువులకు సమానమే. మనం ఏ విధంగా వాటికంటే గొప్ప అంటే ధర్మోహితేశో, మనము ధర్మాన్ని పాటించాలి. ధర్మం అన్నప్పుడు ఏంటి? మన యొక్క విద్యుక్త ధర్మం అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే 2 రకాల ధర్మాలు ఉంటాయి, దేహ ధర్మము, ఆత్మ ధర్మము. సో మన అందరము దేహ ధర్మం అయితే మానవ జన్మ కంటే ముందు ప్రతి జన్మలో దేహ ధర్మమే పాటించాం. సో మానవ జన్మ ఆత్మ ధర్మాన్ని పాటించాలి. ఆత్మ ధర్మం అన్నప్పుడు ఈ ఆత్మ భగవంతుడి యొక్క ఈ విధి విధానాలు ఏదైతే ఉందో
4 ఆశ్రమాలు, 4 వర్ణాలు. భగవంతుడు ఇక్కడ గృహస్థుడు, అర్జునుడు గురించి చెప్తున్నాడు. అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియుడు. అంటే 2 వర్ణాల్లో కూడా 2వ వర్ణంలో ఉన్నాడు, ఆశ్రమంలో కూడా 2వ ఆశ్రమంలో ఉన్నాడు. కాబట్టి అర్జునుడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియ ధర్మాన్ని పాటించాలి. క్షత్రియ ధర్మం అంటే ఏంటి? ఇతరులు తన రాజ్యం పైన ఎవరైనా దండెత్తున్నారు, ఇతరులు తన రాజ్యంలో అధర్మాన్ని వాళ్ళు పాటిస్తున్నారు, అటువంటిప్పుడు వాళ్ళని దండించాలా. తర్వాత గృహస్థుడు కాబట్టి అర్జునుడు ఆయన 2వ ఆశ్రమంలో 2వ ఆశ్రమం ముఖ్యంగా మిగతా 3 ఆశ్రమాలకు బేస్ అన్నట్టు. ఆ గృహస్థులే బ్రహ్మచారులను సృష్టించగలుగుతారు, గృహస్థులే సన్యాసులను పోషించాలి, గృహస్థులే వానప్రస్థులకు కూడా వాళ్ళు మార్గదర్శకత్వం. అందులో అర్జునుడు ఉన్నది ఏంటంటే క్షత్రియ ధర్మం కాబట్టి క్షత్రియుడి యొక్క ముఖ్యమైన ధర్మం ఏంటంటే ప్రజలందరినీ సమదృష్టితో పరిపాలించాలి. సో అక్కడ ప్రజలందరినీ కూడా సమదృష్టితో పరిపాలించడం అంటే ప్రజలందరినీ కూడా పవిత్రమైనటువంటి మార్గంలో నడిపించాలి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు భౌతిక బంధనాల్లో చిక్కుకోకుండా ఈ భౌతికమైనటువంటి కల్మషాల నుంచి వాళ్ళు పవిత్రం కావాలి. వాళ్ళు స్వేచ్ఛ ఉన్నది అని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళు ఎవరికి వాళ్ళు జీవించకూడదు. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలంటే రాజుగారు విధించేటువంటి విధి విధానాలకు కట్టుబడి ఉండాలి. రాజుగారు ఏ విధమైనటువంటి నియమ నిబంధనలు చెప్పాలి, ఆయన శాస్త్రాలను తన గురువుల ద్వారా విని ఆ శాస్త్ర ఆధారితమైనటువంటి పరిపాలన చేయాలి. సో మరి ఆయన పరిపాలన చేయాలంటే గురువులు ఏదైతే బోధిస్తున్నారో వాటిని తను పాటిస్తూ ప్రజలందరినీ పాటింప చేయాలి. దీనికి ఒకసారి పూర్వము ఒక లీల జరుగుతుంది. ఒక రాజుగారు ఉండే, అందరూ కూడా ధర్మాత్మైనటువంటి రాజులను ఏమంటారంటే రాజ ఋషులు అంటారు. అందుగురించే రాజులు ముఖ్యంగా బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు అంటే ఆ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ భగవంతుడు కృష్ణుడు రాముడు కూడా గురుకులం వెళ్ళి విద్యలను అభ్యసిస్తారు, శాస్త్రాలను అట్ ది సేమ్ టైం శాస్త్ర విద్యల్ని అభ్యసిస్తారు. శాస్త్ర ఆధారితంగా పరిపాలన చేయాలా. శస్త్రం ఎందుకంటే సో ప్రజలందరినీ రక్షించడానికి కొరకు అంతరంగ విభేదాలు లేకుంటే బహిరంగ అంటే ఇతర రాజ్యాల నుంచి రక్షించడానికి, తర్వాత తన రాజ్యంలో కూడా ఎప్పుడైనా గొడవ లేనప్పుడు వాటిని కూడా అణచడానికి కొరకు రాజుగారి దగ్గర అస్త్రశస్త్ర విద్యలు ఉండాలి. మరి రాజుగారు ముఖ్యంగా క్షత్రియులు ఏం నేర్చుకుంటారు? గురుకులానికి వెళ్ళి భగవంతుని ఏ విధంగా సేవించాలా అంటే ముఖ్యంగా సేవించడం అంటే యజ్ఞయాగాదులు చేయటము క్షత్రియుల యొక్క ధర్మము. ఎందుకు? యజ్ఞాల మీదనే ఆ రాజ్యం యొక్క సుఖశాంతులు డిపెండ్ అవుతాయి. ఎలా? యజ్ఞాల వల్ల వర్షాలు వస్తాయి, వర్షాల వల్ల పంటలు పండుతాయి, పంటలు పండితే సో ఆవులు కానీ జంతువులు కానీ మానవులు కానీ పాడి పంట సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు ఆ రాజ్యము సుఖ సంతోషాలతో సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాజుగారి ముఖ్యమైనటువంటి ధర్మం ఏంటంటే యజ్ఞం అంటే విష్ణువు. కాబట్టి విష్ణువు కొరకు యజ్ఞ రూపమున కర్మను చేయటమే రాజుగారి ధర్మము. పూర్వకాలము ఒకసారి ఎవరినైనా సత్యయుగం తీసుకోండి, త్రేతాయుగం తీసుకోండి, ద్వాపర యుగం తీసుకోండి, ప్రతి యుగంలో రాజులు యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు. ఒక రాజుగారు ఆయన తన ప్రజలంటే చాలా ప్రేమ, ప్రజలందరినీ కూడా సో సుఖశాంతులతో వాళ్ళు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు. అది ఎంతవరకు సమృద్ధి అంటే ఈ దేహము ఆనందపడడానికి కొరకు. కానీ ఆ రాజుగారు ఏం కోరుకుంటాడంటే ప్రతి ఒక్కరికి భగవత్ ప్రాప్తి దొరకాలి అని కోరుకుంటాడు. ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి చాలా తీవ్రమైనటువంటి తపస్సు చేస్తాడు. లైక్ ఎట్లయితే ధ్రువ మహారాజు 5 సంవత్సరాల బాలుడు ఆయన తపస్సు చేశాడు, భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందాడు. క్షత్రియుడు ధ్రువ మహారాజు తపస్సు చేశాడు, భగవంతుడి యొక్క దర్శనం చేసుకొని భగవత్ కృపకు పాత్రుడై భగవంతుడి యొక్క ఆదేశానుసారం పరిపాలన చేశాడు. అదేవిధంగా ప్రహ్లాదుడు 5 సంవత్సరాల బాలుడు కఠోరమైనటువంటి నామజపం చేయడం వల్ల ఆయన నరసింహస్వామి యొక్క దర్శనం దొరికింది, నరసింహస్వామి యొక్క ఆదేశానుసారం పరిపాలన చేస్తాడు. ఆ విధంగా పూర్వం ఒక రాజుగారు ఆయన కూడా తపస్సు చేస్తే భగవత్ సాక్షాత్కారం దొరికింది. సో రాజ ఋషులైనటువంటి రాజులు ఏం చేస్తారంటే
ఆ రాజుగారు భగవద్ దర్శనం దొరికిన తర్వాత భగవంతుడు అంటాడు రాజుని, రాజా నీకేం కోరిక కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆ రాజు అంటాడు, ప్రభు నేను ప్రజలను నా కన్న బిడ్డల్లాగా చూసుకుంటా ఉంటాను. నాకు మీ దర్శనం వల్ల అత్యంత నా జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడు అనుభవించలేదు. కాబట్టి ఈ ఆనందాన్ని నా ప్రజలకు ఇవ్వండి అని కోరుకుంటాడు. భగవంతుడు అంటాడు, లేదు లేదు, వాళ్ళు నా దర్శనం చేసుకోలేరు అంటాడు. సో లేదు ప్రభు, మీరే కోరిక నెరవేరుస్తున్నారు, మీరు నెరవేర్చండి, వాళ్ళందరికీ దర్శనం ఇవ్వండి. భగవంతుడు అంటాడు, ఈ దర్శనము అందరికీ అంత సులభంగా దొరకదు. ఎందుకంటే నువ్వేం కర్మ చేశావు? నువ్వు నా దర్శనం కొరకు ఎంతో కఠోర తపస్సు చేసావు, అప్పుడే నీకు దర్శనం దొరికింది. ఓకే, వాళ్ళకు మీరు అడుగుతున్నారు, నేను ఇవ్వాలనుకున్న వాళ్ళు చేసుకోలేరు అంటాడు. ఎందుకు? వాళ్ళు కూడా నీలాగా తపస్సు చేయాలా? అందుగురించే ఇక్కడ ఏమంటే విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో కర్మను అనుసరించాలి. లేకుంటే భౌతిక జగత్తు కర్మ బంధకారం అవుతుంది. ఈ భౌతిక జగత్తు భగవంతుడి కొరకు మన కర్మలు చేయకుండా మనం ఒకవేళ మన భౌతిక భోగాలు ఈ దేహ సుఖాల కొరకు కర్మలు చేస్తే ఆ కర్మలే మనని బంధిస్తాయి అని భగవంతుడు, ఓ పుత్ర, నీవు చేయవలసినటువంటిది క్షత్రియుడు కానీ, బ్రాహ్మణుడు కానీ, వైశ్యుడు కానీ చేయవలసినటువంటి ధర్మం ఏంటంటే ఆ విష్ణు ప్రీత్యర్థమే నీ విద్యుక్త ధర్మంలో నొనపాలి. కానీ ఒకవేళ భగవంతుని కొరకు నీ కర్మలు చేయకపోతే అవే కర్మలు నిన్ను బంధిస్తాయి. ఎలా బంధిస్తాయో ఇప్పుడు నేను చెప్పబోయే లీలలో మీరు చూడండి. అయితే రాజుగారు సరే విష్ణు అంటడిగా ఒప్పిస్తాడు, నేను నా ప్రజలకు మీరు దర్శనం ఇవ్వాల్సిందే అంటే, సరే ఓకే, మీరు పలానా నెక్స్ట్ డే అంటే 2 days తర్వాత ఇదే ప్లేస్లో ఇక్కడే నేను వెయిట్ చేస్తాను, మీ యొక్క ప్రజలను తీసుకొని రండి అంటాడు. సరే అని చెప్పేసి రాజుగారు ఆ రోజు వెళ్ళి అనౌన్స్మెంట్ చేస్తాడు పెద్దగా, ప్రతి ఒక్కరికి భగవంతుడి యొక్క దర్శనము పలానా టైంలో ఉంది, మనము రాజ్యంలో పలానా గ్రౌండ్లో అసెంబ్లీ అందరం కలిసి సంకీర్తన చేసుకుంటూ వెళ్దాం అంటారు. ఓకే అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క రాజుగారి యొక్క అనౌన్స్మెంట్ కాబట్టి అందరు వచ్చి అక్కడ అసెంబ్లీ అవుతారు. అందరినీ తీసుకొని రాజుగారు కీర్తన చేస్తూ వెళ్తూ ఉంటాడు. కొండ మీదకి వెళ్ళాలి. సో కొంత దూరం వెళ్ళగానే ఆ కొండ దగ్గరికి వెళ్ళగానే అక్కడ పెద్ద పెద్ద వెండి నాణాల రాసులు కనబడతాయి. సగం మంది అరే దర్శనం అంటే నిజంగా ఈ కొండ దగ్గర ఎప్పుడు లేవు, ఇదే భగవంతుడి యొక్క లక్ష్మి రూపంలో దర్శనం అని చెప్పి సగం మంది ఆ యొక్క వెండి నాణాలు తీసుకోవడానికి పరిగెత్తి తీసుకొని రాజుగారు అంటారే ఇవి కాదు, మనకు భగవద్ దర్శనం అంటే, లేదు లేదు రాజా, ఇదే భగవద్ దర్శనం అని సగం మంది వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా కొంతమంది ఆ కొండ కొంత ఎక్కిన తర్వాత అక్కడ ఒక దగ్గర బంగారు నాణాలు కనబడతాయి, రాసులు. అలా దాంట్లోంచి ఇంకా దాదాపుగా 50% ఆ బంగారు నాణాలు తీసుకొని వెళ్ళిపోతారు. రాణి కూడా వెళ్ళిపోతుంటే రాజుగారు అత్త లేదు ఆగు అని చెప్పేసి ఇంకా లాస్ట్ అబౌట్ రీచ్ కొండ లాస్ట్ ఫైనల్ ఉన్నప్పుడు అక్కడ వజ్ర వైడూర్యాలు కనబడతాయి. అప్పుడు రాణి గారు అంటారు, లేలే ఇదే ఇంకా మనకు భగవద్ దర్శనం అని ఆ రాణి కూడా వజ్ర వైడూర్యాలు తీసుకొని ఎంత రాజు చెప్పినా వినదు. అప్పుడు ఇంకా ఆ రాజుగారు ఒంటరిగానే పైకి వెళ్తాడు. ఏమైంది రాజా, నీ యొక్క ప్రజలేరి? రాలేదు ప్రభు, వాళ్ళు అనుకున్నారు నీ దర్శనం అంటే ఆ లక్ష్మి రూపంలో ఉందే నీ దర్శనం అనుకున్నారు. అప్పుడు భగవంతుడు అంటాడు, ఎవరైతే నా ప్రీత్యర్థము యజ్ఞము నువ్వు తపస్సు చేసావు కాబట్టి నీకు దర్శనం దొరికింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మనసారా నా దర్శనం కావాలి, నా ప్రాప్తి కలగాలన్నప్పుడే నాకు దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ధర్మం ఏంటంటే యజ్ఞం అంటే విష్ణువు కాబట్టి ఆ విష్ణువు యొక్క ప్రీత్యర్థమే యజ్ఞం చేయాలి. దీనికి ఇంకా మనకి ఏం చెప్తున్నారంటే యజ్ఞో వై విష్ణువు తైత్తరీయ సంహిత 1.7.4లో చెప్తున్నారు. మానవుడు తనకు విధించబడినటువంటి యజ్ఞములను ఆచరించినను లేదా విష్ణు భగవాన్ ప్రత్యక్షంగా ఆరాధించినను ఒకే ప్రయోజనం పొందగలరు. అంటే ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, టెంపుల్లో డైరెక్ట్ భగవంతుని యొక్క వర్షిప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ భగవంతుని యొక్క మందిరంలో ఆరాధన చేస్తారా? చేయరు. వాళ్ళు ప్రజల యొక్క పరిపాలన చేస్తూ ఉంటారు. క్షత్రియుడు ధర్మ ప్రకారం, అదే బ్రాహ్మణుడు గురువు గారి యొక్క ఆదేశానుసారం ప్రజలను పరిపాలిస్తే ఈ క్షత్రియుడు అక్కడ గుడిలో బ్రాహ్మణుడు నిత్య ఆరాధన, అవి రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఎందుకంటే క్షత్రియుడు కూడా తన ధర్మాన్ని చేయాలి. అదేవిధంగా వైశ్యుడు కృషి గోరక్ష వాణిజ్య తన యొక్క ధర్మాన్ని
నిర్వర్తించాలి. శూద్రుడు ఈ 3 వర్ణాల వాళ్లకు అతను సహాయం అందించాలా. కాబట్టి ఈ ఈ యొక్క సహాయ సహకారం అంటే ఎవరికి అందించినటువంటి అలాట్ చేసినటువంటి సేవ వాళ్ళు క్రమం తప్పకుండా చేసినట్టయితే ఆ యొక్క కర్మ బంధకారము కాదు, లేదా తన ప్రీత్యర్థము వాళ్ళు ఏమన్నా సేవలు కర్మలు చేస్తే అది బంధకారం అవుతుంది. ఒకవేళ ఆ కర్మల నుంచి అసలు నేను ఏ కర్మ చేయకుంటే నేను బంధకారం కాదంటే అది కూడా బంధకారం అవుతుంది. ఎందుకంటే అలా కర్మలు చేయకుండా ఉండలేడు ఏ వ్యక్తి కూడా. ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుని లేదా విష్ణుని సంతృప్తి పరచాలంటే ముఖ్యంగా మనం కృష్ణ చైతన్యంలోకి రావాలి. అంటే మనము ఇప్పటి వరకు భగవద్గీత నేర్చుకోకముందు భౌతిక చైతన్యంలో ఉన్నాము. భౌతిక చైతన్యము, కృష్ణ చైతన్యము. భౌతిక చైతన్యము అంటే నేను దేహాన్ని, అంటే మన రూపాన్ని చూసి నేను పలానా, ఈ రూపానికి ఉన్న పోస్టు, నేను పలానా ఆఫీసర్ని, లేకుంటే పలానా పోస్ట్ నాది, మేబీ పొలిటికల్ అయితే ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, లేదంటే అలా పెద్ద ఇండస్ట్రియలిస్టు. ఆ భౌతిక చైతన్యం అంటుంది. ఆధ్యాత్మిక చైతన్యము లేదా కృష్ణ చైతన్యం అంటే మనము భగవంతుడి యొక్క, నేను మొట్టమొదటిగా నా యొక్క ఐడెంటిటీ నేను భగవంతుని సేవకుని అని ఎవరైతే భావించి ఆ విధమైనటువంటి కర్మలు చేస్తారో దాన్ని ముక్త స్థితి అంటారు. ఎవరైతే కాదు నేను దేహాన్ని, ఈ దేహానికి సంబంధించిన కర్మలు చేస్తూ ఈ దేహాన్ని సంతృప్తి పరుచుకుంటూ జీవించేవాడిని బద్ధ స్థితి, ముక్త స్థితి, బద్ధ స్థితి. ముక్త స్థితిలో ఉన్న వాళ్ళు జీవించి ఉండగానే వాళ్ళు భగవత్ ప్రాప్తి అంటే ఆనందమయ జీవితం గడపగలుగుతారు. బద్ధ స్థితిలో జీవించి ఉండగానే ఎంతో దుర్భరమైనటువంటి, ఎందుకంటే ఈ ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి ఎంతో కష్టపడి పని చేస్తాము, కానీ దానివల్ల కొన్నిసార్లు ఫలాలు మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ అదే భగవంతుని సంతృప్తి కొరకు మనము కర్మ చేస్తే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడు మనకు 2వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్తారు, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. భగవంతుడు ఏం చెప్పారంటే మీరు నా కొరకు కొంచెం సేవ చేస్తే కూడా మీకు భయంకరమైనటువంటి విపత్తు, ఆపద వచ్చినప్పుడు నేను మిమ్మల్ని రక్షిస్తాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి ఎగ్జాంపుల్ మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, భగవంతుడు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అభిమన్యుడు చనిపోతాడని తెలిసిన అర్జునుని ఆ రోజు వేరే డైరెక్షన్ యుద్ధానికి తీసుకెళ్తాడు. ఆ రోజు అభిమన్యుని రక్షించలేడు. అంటే భగవంతుడు ఎవరినైతే రక్షించాలనుకుంటాడో వాళ్ళని ఎవ్వరూ శిక్షించలేరు. భగవంతుడు ఎవరినైతే శిక్షించాలనుకుంటాడో వాళ్ళని ఎవ్వరు కూడా రక్షించలేరు. ఇక్కడ అభిమన్యుడు మరణం ఉంది, అది భగవంతుడికి తెలుసు, సర్వాంతర్యామి పరమాత్మ కాబట్టి. ఆ రోజు అర్జునుడు ఇక్కడ ఉంటే రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ ఆయన మృత్యువు చెందేది ఉంది అక్కడ, కాబట్టి భగవంతుడు అర్జునుడు తీసుకెళ్తాడు. అదే భగవంతుడు పరీక్షిత్ మహారాజ్ ఉత్తర గర్భంలో ఉంటాడు. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. ఆ సందర్భంలో భగవంతుడు రథం ఎక్కి వెళ్ళిపోబోతుంటాడు. వెళ్ళిపోబోతున్నప్పుడు ఆయనకు తెలుసు ఇప్పుడు బ్రహ్మాస్త్రం రాబోతుంది, ఉత్తర గర్భాన్ని ఛేదిస్తుంది, అప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఆపదలోకి రాబోతున్నాడు. సో ఇవన్నీ భగవంతుడికి ముందే తెలుసు. కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వచ్చి గర్భంలో ఉన్న శిశువుని సంహరించడానికి ప్రయత్నం చేస్తుందో ఉత్తర పరిగెత్తుకుంటూ వచ్చి భగవంతుడికి సంపూర్ణ శరణాగతి పొందుతుంది. అంటే ఇక్కడ 9వ శ్లోకంలో భగవంతుడు యొక్క సేవ చేసే అభ్యాసము ఎవరైతే చేస్తారో అటువంటి ప్రాక్టీస్ వల్ల, అటువంటి కర్మల వల్ల భగవంతుడు ఏం చేస్తారంటే ఆ కర్మ ఫలాల నుండి రక్షించడమే కాకుండా భగవద్ధామానికి చేర్చేటువంటి ఉత్తమమైనటువంటి భగవంతుడి యొక్క ప్రేమయుక్త సేవాస్థితికి కూడా అతన్ని ఉద్ధరిస్తాడు. ఇక్కడ చూడండి, పరీక్షిత్ మహారాజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. భగవంతుడు పరీక్షిత్ మహారాజ్ని గర్భంలో బ్రహ్మాస్త్రం ఎంటర్ అయి పరీక్షిత్ మహారాజ్ చంపబోతుంటే భగవంతుడు కూడా ఉత్తర గర్భంలోకి ఎంటర్ అయి ఆ బ్రహ్మాస్త్రాన్ని నుంచి భారించి రక్షించి బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా
పరీక్షిత్ మహారాజుకు గర్భంలోనే దర్శనమిచ్చి, అంతేకాకుండా ఆయనకు పరీక్షిత్ మహారాజుకు భగవంతుని చేరుకునేటువంటి జీవితం మొత్తం భగవంతుని ప్రేమయుక్త సేవ చేస్తూ ఫైనల్గా భగవద్ధామానికి ఎలా చేరుకోవాలో మార్గనిర్దేశకత్వాన్ని భగవంతుడు చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ప్రభుజీ మనందరం యజ్ఞాలు చేయాలంటే దానికి 10వ శ్లోకంలో భగవంతుడు ఏం బోధిస్తున్నాడంటే, సృష్టి ఆరంభంలో ప్రతి బ్రహ్మాండము సృష్టించినప్పుడు భగవంతుడు ముగ్గురిని సృష్టిస్తాడు. 1 భగవానుడు మానవులను, 2 దేవతలను, 3 యజ్ఞాలను సృష్టిస్తాడు. ఎందుకు? ఈ యజ్ఞముల చేత యజ్ఞాలు చేయడం వల్ల మనందరం కూడా సంపన్నులము, అంటే సుఖశాంతులు మనకు కావలసిన అన్నిటి కూడా మనం భాగవతంలో కూడా చర్చించాము. సో భూమాత నుంచే సర్వం వస్తుంది కాబట్టి భూమాతని దేవతలను ప్రసన్నం చేయటం వల్ల మనం భౌతిక సుఖాలు వస్తాయి. కానీ ఎవరైతే డైరెక్ట్ భగవంతుణ్ణి ప్రసన్నం చేస్తారో భౌతిక సుఖాలు కాదు, ఆధ్యాత్మిక సుఖాలు వస్తాయి, దాంతో కూడా భౌతిక సుఖాలు వస్తాయి, దాంతో కూడా ఫైనల్గా ఈ భౌతిక బంధ విముక్తి మనము సులభంగా పొందగలుగుతాము. కాబట్టి భగవంతుడు మనల్ని ఏం రికమెండ్ చేస్తున్నాడంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ భౌతిక ప్రపంచంలో జన్మించిన వాళ్ళు ఇక్కడే ఉండిపోవడానికి కొరకు కర్మలు చేయకూడదు, ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ భగవద్ధాం వెళ్ళడానికి కొరకు కర్మలు చేయాలా. ఆ కర్మలను ఏమంటారంటే యజ్ఞ రూపంలో విష్ణు భగవానుడిని సంతృప్తి పరచాలి. ఎవరైతే ఆ విధంగా భగవంతుని సంతృప్తి పరుస్తారో వాళ్ళు కర్మ బంధనాల నుంచి విముక్తి చెందుతారు. ఎందుకంటే మరి అది ఎలా చేయాలి మరి మనకు తెలియదు కదా. అంటే భగవంతుడు మనందరి లోపల పరమాత్ముడి రూపంలో ఉండి మనకు 15వ అధ్యాయం 15వ శ్లోకంలో చెప్తున్నారు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ సర్వై వేదైశ్య సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. భగవంతుడి నేను సర్వుల హృదయములందు పరమాత్మ లాగా నిలిచి ఉన్నాను, నా నుండే స్మృతి జ్ఞానము మరపు అనేది కలుగుతున్నాయి ప్రతి జీవికి కూడా. మరి ఆ జీవులందరూ కూడా మరి నా ధామానికి నా సేవ చేస్తూ నా ధామానికి వెళ్ళాలి అంటే దాని యొక్క జ్ఞానాన్ని నేనే, జ్ఞానం అంటే వేదాల యొక్క రచయిత నేనే, వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడు నేనే, తర్వాత వేదాల యొక్క మొత్తం సారాన్ని మొట్టమొదటిగా తెలిసిన వాడిని నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. దీనికి భగవంతుడు శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తున్నారు. 2వ స్కందము 4వ అధ్యాయము 20వ శ్లోకంలో చెప్తున్నారు, శ్రీయ ప్రతిర్యజ్ఞపతి ప్రజాపతిర్దియాం పతిర్లోకపతిర్ధరాపతి పతిర్గతిశ్చాంద కృష్ణ సాత్వతాం ప్రసీదతాం మే భగవాన్ సతాం పతి. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, భగవంతుడే విష్ణువే ప్రజాపతి, భగవానుడైన విష్ణువే ప్రజాపతి అంటే ప్రజల యొక్క పతి, అంటే ప్రజలను పోషించేవాడు, సమస్త జీవులకు, సమస్త లోకాలకు, సమస్త సౌందర్యాలకు పతి అయి ఉన్నాడు. మనం అనుకుంటాం మా పతి అంటే సో ఇట్లా మాతాజీలకు భర్త, పతి అంటే భర్త, కానీ ఇట్లా ఎన్నో జన్మలు మనం జన్మించాము. మరి అన్ని జన్మల్లో ఎంతో మంది పతుల్ని చేంజ్ చేశాం, కానీ చేంజ్ కానటువంటి పతి ఆ భగవంతుడు. కాబట్టి అందరినీ కూడా రక్షించేవాడు, అందరినీ పోషించేవాడు, అందరికీ కూడా భగవంతుడి యొక్క ధామాన్ని, ఈ దేహ త్యాగ అనంతరము భగవంతుడి యొక్క ధామాన్ని ఇచ్చేటువంటి వాడు నిజమైన పతి. మనకు భాగవతంలో కూడా 5.5.18లో కూడా వస్తుంది, గురున సస్య స్వజనోన సస్య, అంటే నిజమైనటువంటి గురువు, నిజమైనటువంటి బంధువులు, నిజమైనటువంటి తల్లి, పితాన సస్య జననీన సస్య, నిజమైన తల్లి, తండ్రి, నిజమైనటువంటి భర్త ఎవరు అంటే నమోచేద్యహ సముపేత మృత్యు. ఈ మృత్యు సంసార సాగరం నుంచి ఎవరైతే దాటించి తిరిగి భగవద్ధామానికి మనల్ని చేరుస్తారో వాళ్ళు నిజమైనటువంటి పతి, నిజమైనటువంటి తల్లి, నిజమైన తండ్రి, నిజమైన గురువు అని చెప్తున్నాను. మరి ఆ విధంగా దాటించడానికి ఈ కలియుగంలో ఉత్తమమైనటువంటి మార్గం ఏంటి? దానికి శ్రీమద్ భాగవతము
11వ స్కందము 5వ అధ్యాయము 32వ శ్లోకంలో చెప్తున్నారు. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయే యజంతి సుమేధస. కలియుగంలో ఉత్తమమైనటువంటి సులభమైనటువంటి మార్గాన్ని చెప్తున్నారు. ఈ కలియుగంలో ఏంటంటే మేధా సంపన్నులైనటువంటి మానవులు, అంటే చాలా ఇంటెలిజెంట్ మానవులు భగవంతుడు తన నిత్య పార్షదులతో కూడి ఈ యొక్క సంకీర్తన, అంటే అందరూ కలిసిగట్టుగా భగవంతుడి యొక్క నామం అనే యజ్ఞాన్ని ప్రతి యుగంలో భగవద్ధామం వెళ్ళడానికి కొరకు భగవంతుడు ఒక మార్గాన్ని చూపించాడు. దానికే చెప్తున్నారు ఏంటంటే కృతేయధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మకై ద్వాపరే పరిచర్యాయం కలో తద్హరి కీర్తనం. కృతయుగం అంటే సత్యయుగంలో భగవద్ధామం వెళ్ళాలంటే భక్తులందరూ కూడా ధ్యానం చేసి భగవద్ధామం వెళ్ళేవాళ్ళు. త్రేతాయుగంలో ప్రజలందరూ కూడా భగవద్ధామం వెళ్ళాలంటే యజ్ఞ యాగాదులు, అంటే రాజుగారు చేసేటువంటి యజ్ఞ యాగాదుల్లో వాళ్ళ కష్టాయుతంతో కాంట్రిబ్యూషన్ చేసేవారు. ఆ యజ్ఞం ద్వారా ప్రతి ఒక్కరు కూడా భగవద్ధామం వెళ్ళేవారు. తర్వాత ద్వాపర యుగంలో భగవంతుడి యొక్క విష్ణు యొక్క అర్చా విగ్రహారాధన చేసి వాళ్ళు భగవద్ధామం వెళ్ళేవారు. కలియుగంలో తపస్సులు చేసే అంత ఆయుష్ లేదు, అంత ఓపిక లేదు, యజ్ఞయాగాదులు చేసే అంత గొప్ప చాలా ఖర్చుతో కూడుకుంది, అంత డబ్బులు లేవు. తర్వాత ద్వాపర యుగంలో చాలా నిష్టగా మనం అర్చా విగ్రహారాధన చేయాలంటే అంత మనకు ఆ నిష్ట, ఆ పవిత్రత మనం పాటించలేము. కాబట్టి చాలా సులభంగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన అనే యజ్ఞాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు చాలా సులభంగా భగవద్ధామాన్ని చేరుకోగలుగుతారు. అంతేకాకుండా మనకు చెప్తున్నా, ఒకవేళ కొంతమంది దేవతల పట్ల వాళ్ళు ప్రియం కలిగి ఉంటారు, ఆసక్తి ఉంటుంది. భగవంతుడు చెప్తున్నాడు, యజ్ఞముల వల్ల సంతృప్తి అయిన దేవతలు మీకు తృప్తి కలిగిస్తారు. దేవతలను కూడా మనం ప్రసన్నం చేసుకోవాలంటే యజ్ఞాల ద్వారానే. కాబట్టి ఎవరైతే ఇప్పుడు వరుణ దేవుడికి, అంటే మనకు సకాలంలో వర్షాలు పడితే వరుణుడికి యజ్ఞం చేస్తారు. సో మంచి ఆరోగ్యం కావాలంటే ఇంకెవరో దేవతలకు చేస్తారు, పిల్లలు కావాలంటే ఇంకో. ఇక్కడ భగవంతుడు అంటాడు, ఆ విధంగా మానవులు మరియు దేవతల నడుమగల పరస్పర సహకారం చే సర్వులకు శ్రేయస్సు. అంటే దేవతలని ప్రసన్నం చేసుకోవడానికి కొరకు ఆయన యజ్ఞాలు చేయాలి. యజ్ఞాలు అనేది మానవుడు తప్పకుండా చేయాలి. ఎందుకంటే సృష్టి ఆరంభమైనప్పటి నుంచే మానవులు దేవతలు యజ్ఞాలను సృష్టించడం జరిగింది. కాబట్టి ఇవి మానవులు దేవతల మధ్య పరస్పర సంబంధము యజ్ఞాల ద్వారా మనము పొందొచ్చు. ఈ దేవతలు ఒకవేళ తృప్తి మరియు అసంతృప్తి అనేది మానవులు చేయి యజ్ఞాచరణల పైన ఆధారపడ్డాయి. సో ఇవి మనము ఈ 33 కోట్ల దేవీ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు యజ్ఞం చేసినా సరిపోదు. కాబట్టి భగవంతుడు కలియుగంలో ద బెస్ట్ ఏంటంటే అన్ని యజ్ఞాలకు యజ్ఞ భోక్త ఎవరు? భగవద్గీత 5వ అధ్యాయము 29వ శ్లోకంలో చెప్తున్నారు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. సో భగవంతుడు భోక్త, ఆయననే యజ్ఞాలన్నిటికీ కూడా యజ్ఞ పురుషుడు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ దేవతలందరికీ కూడా క్రమం తప్పకుండా చేయాలంటే అంత మనకు సమయం లేదు, తర్వాత మన దగ్గర ప్రతిరోజు చేయాలని చేయలేము. కాబట్టి ఒక్క కృష్ణ భగవానుడికి చేసినట్టు అయితే అందరూ కూడా సంతృప్తి పడగలుగుతారు అని మనకి ఇక్కడ చెప్తారు. ప్రతి దేవతను ఎలాగైతే దీనికి ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ చెప్తారో, ఒక పెద్ద వృక్షం ఉందనుకొని ఆ వృక్షానికి మనం సంతృప్తి పరచాలంటే, నీళ్లు పోయాలంటే ప్రతి ఆకు ప్రతి కొమ్మకు పోయలేము, ప్రతి కాయకు పోయలేము. ఎవరైతే ఇక్కడ వేర్లకు ఆ చెట్టు యొక్క మొదలకు నీళ్లు పోస్తే మొత్తం ప్రతి ఆకుకు నీరు అందినట్టుగా ఎవరైతే భోక్తారాం యజ్ఞ తపసాం భగవంతుడికి యజ్ఞాచరణ ద్వారా సంతృప్తి పరుస్తే మిగతా వాళ్ళందరూ కూడా సంతృప్తి పడగలుగుతారు. యజ్ఞాచరం అనేక ఇతర లాభం నిన్నట్టు చేకూరుస్తుంది. చివరికి అవి భౌతిక బంధంలో నుండి విముక్తిని కూడా ప్రసాదిస్తాయి. సో ఈవెన్ ఎవరైనా 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తే ఈవెన్ ఇంద్ర పదవి కూడా పొందొచ్చు అంట. సో అది పృథు మహారాజు
100 అశ్వమేధ యజ్ఞాలు చేసి ఇంద్ర పదవి పొందడానికి సో ఆయన చేస్తూ ఉంటాం. మన అందుకొచ్చే అర్చన అనే విధి విధానానికి పృథు మహారాజుని ఆ ఆచార్యుడు అంటూ ఉంటారు. సో ఇక్కడ యజ్ఞాలు చేసి మనం ఎటువంటి పోస్ట్ అయినా పొందగలుగుతాము. ఈవెన్ దశరథ మహారాజు యజ్ఞం చేసే రామచంద్రుని, లక్ష్మణ స్వామిని, భరత శత్రుఘ్నుని పొందడం జరిగింది. అదే విధంగా ద్రుపదుడు యజ్ఞం ద్వారానే ద్రౌపదిని, తర్వాత దుష్టదుమ్నుని పొందగలిగాడు. ఈ విధంగా యజ్ఞాల ద్వారా మనం దేన్నైనా పొందగలుగుతాము. అంతేకాకుండా మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నారంటే మన యొక్క కర్మలు కూడా యజ్ఞాల ద్వారా పరిశుద్ధం అవుతాయని చెప్తున్నారు. ఎట్లా? ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువ స్మృతి, స్మృతి లాభే సర్వగ్రంథీనాం విప్రమోక్ష. ఇది చాందోగ్యోపనిషత్తు 7.26.2లో చెప్తున్నారు. ఏంటంటే యజ్ఞాచరణం వల్ల ఆహార పదార్థాలు శుద్ధి అవుతాయి. పరిశుద్ధ ఆహారము భుజించితే మానవుని యొక్క జీవన స్థితి పరిశుద్ధమవుతుంది. తర్వాత అట్టి జీవన స్థితి, మన యొక్క జీవన స్థితి పరిశుద్ధి ద్వారా స్మృతి అందరి సూక్ష్మ గ్రంథులన్నీ కూడా పవిత్రమవుతాయి. ఆ విధంగా స్మృతి పరిశుద్ధమైనప్పుడు మానవుడు చాలా సులభంగా మోక్ష మార్గం గురించి ఆలోచించగలుగుతాడు. లేదంటే మన లోపల మలినాలు అపవిత్రంగా ఉంటే మనము మోక్షం గురించి ఆలోచించే మనకు అంత అవకాశం రాదు. తర్వాత ఇంకా చెప్తున్నారు, మన యొక్క డే టు డే లైఫ్లో ఎన్నో జీవన ఆవశ్యకలను అనుగురుస్తూ కూర్చు కార్యంలో నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణ చే సంతృప్తి నుండి మనకు కావలసిన వస్తువులన్నింటినీ కొసగుతూ ఉంటారు. సో మనకు జీవితంలో పెళ్లి కావాలా, ఒక దేవత, ఆరోగ్యం బాగాలేదు ఇంకో దేవత, పంటలు పండాలా, నీళ్లు కావాలా ఇంకో దేవత. ఆ విధంగా ఎంతో మంది దేవతలను భగవంతుడు ప్రసాదించాడు. ఎట్లయితే మనము ప్రభుత్వంలో చూస్తే ఒక్కొక్క డిపార్ట్మెంట్, లైక్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వేరే ఉంటారు, రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వేరే ఉంటారు. అట్లా ఇక్కడ కూడా దేవతలకు రకరకాలైనటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ విధమైనటువంటి కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మనం యజ్ఞ రూపంలో దేవతలను సంతృప్తి పరిస్తే దేవతలన్నీ కూడా మనకు కావాల్సినటువంటి కానుకలను, వాళ్ళు వరాలను తప్పకుండా ఇస్తారు. ఒకవేళ దేవాది దేవుడైనటువంటి విష్ణువు తరపున జీవిత అవసరం సమకూర్చుటకు వాళ్ళందరూ కూడా భగవంతుడి రిప్రజెంటేటివ్స్ గా అధికారులే దేవతలు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళకు ఇండిపెండెంట్ ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళందరినీ కూడా విధిపూర్వకమైనటువంటి యజ్ఞములు చేయ తప్పక సంతృప్తి పరచాలి అని భగవంతుడు ఇక్కడ రికమెండ్ చేస్తారు. వేదములందు వివిధ దేవతల కొరకు వివిధములైన యజ్ఞములు నిర్దేశింపబడ్డాయి. కానీ అవన్నీ కూడా ఫైనల్ గా మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి? చివరికి దేవాది దేవునికి మాత్రమే అర్పింపబడును. దేవాది దేవుని తత్వము గురించి తెలియని వారికే దేవతా యజ్ఞము ఆదేశింపబడినవి. సో కాబట్టి ఇక్కడ భగవత్ తత్వము తెలియనంత వరకు వివిధ మనము దేవతలు, అది కూడా శాస్త్రాల్లో చెప్పిన విధంగానే ఆ దేవతలకు యజ్ఞాలు చేయాలి. శాస్త్రంలో చెప్పనటువంటి యజ్ఞాలు చేయకూడదు. దేవతల పూజలు కూడా అదేవిధంగా వివిధ గుణములను అనుసరించే చేయడం జరిగింది. అంటే మనకు తమో గుణము, రజోగుణము, సత్వగుణము. సో ఇక్కడ మనం చూసినట్టయితే తమో గుణంలో కొంతమంది మాంస భక్షకులకు ప్రకృతి యొక్క భీకర రూపమైన కాళికాదేవి పూజ సూచింపబడింది. వారు ఆ దేవత ఎదుట జంతువుల బలి ఇవ్వడం జరుగుతుంది. కానీ సత్వగుణం నందు ఉన్న వారికి విష్ణు భగవానుని ఆరాధన మాత్రమే ఆదేశింపబడింది. మనం సత్వగుణంలో ఉండి మళ్ళీ ఇది ఈ జంతువులను బలి ఇవ్వటం అనేది తమో గుణానికి సంబంధించింది. సో కాబట్టి మనందరం కూడా సత్వగుణంలో ఉంటే విష్ణువుని ఆరాధించండి. ఎవరైతే ఆ విష్ణువుని ఆరాధించడం వల్ల విష్ణువు యొక్క ప్రతినిధులైనటువంటి దేవతలు కూడా ఆరాధించినట్టుగా అవుతుంది. మానవులు ఎవరు ఏ వస్తువును కూడా, అంటే మనం అనుకుంటాం చాలా పవర్ఫుల్, గొప్పవాడైపోగా నేనే అన్ని సృష్టిస్తాను అనుకుంటా ఉంటాం. ఎవ్వరు కూడా దేన్ని సృష్టించలేరు. దీనికి ఉదాహరణ చెప్తున్నారు. మానవులు భుజించేది ఆహార పదార్థాలు ఒకవేళ పరిశీలిస్తే
అవి సత్వగుణ ప్రధానులు స్వీకరించేటంటే మానవుడు అనగానే బై డిఫాల్ట్ సత్వగుణంలో ఉండాలా, కానీ మన యొక్క లాస్ట్ లైఫ్ కర్మల బట్టి మనం కూడా తామస గుణంలో రాజస గుణంలో కర్మలు చేస్తున్నాం. మన ఆహార పదార్థాలు కూడా అటువంటివి తీసుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ సత్వగుణంలో ఉండేటువంటి వారి ఆహారము ధాన్యము, పండ్లు, కూరలు, పాలు, పంచదార మొన్నగున్నటువంటివి. కానీ అవి కాకుండా చాలా మంది మాంసాహారులు భుజించే వివిధములైన మాంసం మరియు ఏదేను కూడా మానవుని చేత సృష్టింపబడలేదు. అట్లనే మానవుడికి కావలసినటువంటి జీవిత అవసరాలు వేడి, వెలుతురు, నీరు, వాయువు వంటి దేనిని కూడా మానవులు తయారు చేయవన్నీ కూడా దేవతలు భగవంతుడి ద్వారా శక్తిని పొంది ఆ శక్తి ద్వారా వాళ్ళు ఆ మినిస్ట్రీకి, వాటర్ మినిస్ట్రీ తర్వాత పవర్ మినిస్ట్రీ లాగా వాళ్ళందరూ భగవంతుడి ప్రతినిధుల్లాగా సేవ చేస్తా ఉన్నారు. వాళ్ళ ద్వారా అయినా పొందొచ్చు, లేదా భగవంతుడి ద్వారా పొందొచ్చు. ఏవి? జీవిత అవసరాలు. కానీ జీవిత అవసరాలు తీర్చుకుంటూ ఏదో ఒకరోజు ఈ జీవితాన్ని అయితే మనం ఎండ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మనం కేవలం జీవిత అవసరాలను తీర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు. మనందరి యొక్క జీవిత పరమ లక్ష్యం ఏంటంటే ఎన్నో జన్మల నుంచి ఈ జీవన సంఘర్షణ నుండి మనం విముక్తి అవ్వడానికి కొరకు మానవ జన్మ మనకు ప్రసాదించడం జరిగింది. దానికే ప్రహ్లాద మహారాజు కూడా చెప్తారు, కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇక దుర్లభం మానుషం జన్మ తదపి అద్రువం అద్భుతం. సో కౌమారి అంటే చిన్నప్పటి నుంచే 5 సంవత్సరాల నుంచే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవను ప్రారంభించాలా. ఎందుకు? ఈ మానవ జన్మ అతి దుర్లభం. మళ్ళీ తిరిగి మానవ జన్మని ఎవరు పొందలేరు. సో కాబట్టి ఒకవేళ ఈ మానవ జన్మ మనకు యజ్ఞాచరణములకు అంటే భగవంతుడి యొక్క ఆ దేశకాల పరిస్థితి అంటే ఆ యుగానికి సంబంధించిన విధంగా మనము మానవ జన్మ పర్పస్ భగవత్ ప్రాప్తి, భగవత్ సేవ, భగవత్ ప్రాప్తి. ఒకవేళ అటువంటి లక్ష్యాన్ని, అటువంటి గోల్ని మనం ఒకవేళ విస్మరించడం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము? ఎప్పుడు విస్మరిస్తాము? మనం భగవంతుడి ప్రతినిధులే సర్వము అనుకొని వాళ్ళనే సేవిస్తూ మనం ఉన్నామనుకోండి, అప్పుడు మనము ఈ భవబంధాల్లో అంటే దేహ సుఖాల పట్ల ఆసక్తులై ఈ భవబంధాల్లో చిక్కుకొని పోతాము. కాబట్టి దయచేసి మనందరికి కూడా భగవంతుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు, మనము ఈ భగవంతుడి యొక్క సృష్టిలో లభ్యమవుతున్న వాటి మన సుఖాల కొరకే మనం వాడుకొని జీవిస్తే మనని దొంగలుగా పరిగణిస్తూ ఈ భౌతిక ప్రకృతిచే మనము శిక్షింపబడతాము. అంటే భౌతిక లాస్ ఆఫ్ నేచర్, దానివల్ల శిక్షింపబడతాము. ఇప్పటికే ఎన్నో జన్మల్లో మనము శిక్షింపబడ్డాము, ఇప్పుడు కూడా శిక్షింపబడుతున్నాము. కాబట్టి మనం ఇప్పుడన్నా కూడా మానవుడికి ప్రత్యేక జీవిత ఉద్దేశము మనకు భగవంతుడు ప్రసాదించాడు. ఏంటది? ధర్మోహితేశో అధికో విశేషో. ధర్మం అన్నప్పుడు భగవంతుని సేవించడం ధర్మము. భగవంతుని సేవించకుండా దేహ సుఖాన్ని పొందాలని ఆరాటపడటము, అటువంటి ఆరాటాన్ని దొంగల యొక్క ప్రవృత్తి. అటువంటి ప్రవృత్తితో ఈ సంఘం ఎప్పుడు కూడా నిజమైన సుఖాన్ని పొందజాలదు. ఎందుకంటే దొంగలు ఏదో ఇంటిని దోస్తే ఆ దోసేటప్పుడు భయం ఉంటుంది, దోసిన తర్వాత ఆ సంపత్తిని అనుభవించేటప్పుడు కూడా భయంతో ఉంటారు. కాబట్టి అటువంటి ఆ భౌతిక సుఖాలను, భగవంతుడి యొక్క సంపత్తిని తన భౌతిక సుఖాలకు ఉపయోగించేటువంటి వాడికి ఎప్పటి కూడా సుఖంగా నిజమైన సుఖాన్ని, సంతోషాన్ని పొందలేడు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యము ఇంద్రియ తృప్తి. ఇంద్రియాలు ఏదో ఒక సమయంలో ఎండ్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళు భగవంతుడు అంటే యజ్ఞము, భగవంతుడి తృప్తి గురించి వాళ్ళు ఆలోచించరు, అటువంటి కర్మలు నిర్వహించలేరు. కాబట్టి భగవద్గీతని మనం విని చాలా సులభమైనటువంటి సంకీర్తన యజ్ఞము 10 మంది కలిసి భగవంతుడి యొక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అందరం కలిసి భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేయడము ఈ యొక్క కలియుగానికి ద బెస్ట్, ఉత్తమమైనటువంటి ఉపాయం అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేక
దేహ సుఖాల కొరకు దేవతల యజ్ఞం చేసి కూడా సుఖం ఉండొచ్చు, కానీ ఆత్మ సుఖం కొరకు తప్పకుండా భగవంతుడు పరమాత్మ యొక్క యజ్ఞం అంటే కలియుగంలో సంకీర్తన యజ్ఞాన్ని మించింది లేదు. కాబట్టి ఎవరైతే సంకీర్తన యజ్ఞాన్ని ఎవరు చెప్పారు? స్వయంగా చైతన్య మహాప్రభు కలియుగంలో అవతరించి మనకు బోధించారు. కాబట్టి ఎవరైతే చైతన్య మహాప్రభు ఆదేశాలను అనుసరిస్తూ సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారో వాళ్ళు దేహం, ఈ భౌతిక దేహంతో సుఖంగా ఉంటారు. దేహం వదిలేసిన తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి దివ్య దేహాన్ని పొంది భగవంతుడి యొక్క పరంధామంలో అత్యంత ఆనందంగా వాళ్ళు జీవించగలుగుతారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ